హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అనమాట చెప్పులు తీసుకోవడానికని. పక్కన అమ్మమ్మ చెప్పులు తీసుకుంటుందంటే నేను కూడా వాకింగ్ ఉంటుందని మొత్తం మా ముగ్గురు వెళ్తున్నాం అనమాట. అమ్మాయి వాళ్ళు ఊరైతే వెళ్ళిపోతున్నారనమాట, శ్రీకాకుళం. వీళ్ళైతే వెకేట్ చేసేస్తున్నారు. మేమైతే నెక్స్ట్ మంత్ లాస్ట్లో చేస్తామన్నమాట. ఇప్పుడైతే మేము చెప్పులకి వెళ్తాం కదా, ఏం తీసుకుంటారని చూపిస్తాను. నేనైతే వీలైతే కనుక వీడియో తీసి అయితే చూపిస్తాను మీకు. నేనైతే డైట్ చేస్తున్నాను కానీ తగ్గట్లేదు, లావుగా ఉన్నాను. చూడాలి, కొంచెం ఈ చిన్న అయితే తగ్గినట్టుగా అనిపిస్తుంది. తినకపోతే నైట్ టైం నిద్ర పట్టట్లేదు, దానివల్ల ఇక్కడ కళ్ళు నల్లగా వస్తున్నాయి అనమాట. తినకపోతే ఆకలేసేసి తినకపోతే నిద్ర పట్టట్లేదు అనమాట. తగ్గాలి, ఎప్పుడు తగ్గుతానో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదన్నమాట. నేను చూపిస్తాను నేను ఎంతలా ఉన్నాను. ఇంకా పొట్ట తగ్గాలి, ఇది తగ్గాలన్నమాట. సీట్ అయితే వెనక్కి సీట్ అయితే బాగా ఉంది. అయినా యోగా చేస్తూనే ఉంటాను, అయినా కూడా పట్టట్లేదు. బయటికి వెళ్ళడానికని రెడీ అయ్యాను అనమాట. బయటికి వెళ్తాను, ఒకవేళ వీలైతే కనుక వీడియో తీస్తాను, చూడండి. సరే అయితే ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాము. అదే బయటకంటే చెప్పుల షాప్కి వెళ్దాము. అలాగే వాకింగ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వద్దామన్నమాట. కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్ళే దారిలోనే ఉందన్నమాట. కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడికి వెళ్ళి స్వామికి దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇలాగేనా అన్నీ పడట్లేదు. అది కాలభైరవ అష్టమరా కాదు, నిర్వాణం నిర్వికల్పం నిరుపజమనం. చాలా బాగున్నారు కదా. ముందుకు తీస్తాను. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అండి, మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అయితే రోజు వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు చాలా రోజులు బట్టి నాకు హెల్త్ బాగోక నేను అయితే వెళ్ళట్లేదనమాట. ఇంకా రోజు అమ్మమ్మ ఇంకా మా ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ అనమాట, అమ్మమ్మ తీసుకొని ఇంకా వచ్చానమాట. గుడి చూపిద్దాం కదా అని. చాలా శక్తివంతమైన దేవుడు అనమాట. కాలభైరవ అష్టకం రోజుకి 41 times చదివితే చాలా మంచి జరుగుతుందండి. లేదు, ఆ డబ్బులు పూజ చేపిస్తాడు మళ్ళా ఎవరితోనైనా. మనం వేసినా మనకే పుణ్యం వస్తుంది. ఇక్కడైతే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మమ్మ నేను అక్కడ నించున్నాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఉంది కదా, ఆమె పకోడీ తీసుకోవడానికి అని వెళ్ళింది. ఇంకా ఆమెతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనమాట అక్కడికి. మంచిగా లేవురా, దానికి ఇది కావాలంటే ఇది తీసేసుకోండి. ఇది బాగా టేస్ట్ చూడాలి, ఒకసారి ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇది కావాలా, ఇది గుండ అయిపోయింది. ఇది తీసుకోవాలా? ఇది పాలకూర, ఇదేంటి పాలకూర? టేస్ట్ చూపించమని చూపిస్తాను. ఇదే బాగుంటుంది. అవును, కానీ అది ఇంకా లేదు చూరా అయిపోయింది. అదేమో గుండగా అయిపోయింది. ఒకటి జాన్లే సంత ఇక ఎందా డైటింగ్ చేయాలి అయితే.
ఏమంట బయలుదేరలేదంట. మరి ఎలాగా సంతు నడుస్తుందా పాపం? అక్కడ ఉన్నాయేం చూద్దామా చెప్పులు? అలాగో స్ట్రైట్గా వెళ్ళి అటు వెళ్ళాలి దుర్గమ్మ గుడి దగ్గర. వెళ్దామా? అక్కడికి వెళ్దాం నాడు. చూడండి బాగుంటాయా? సైజు అయితే బుక్ చేసి అయితే నిజమే. అమ్మమ్మ కూడా ఇష్టమైనవి చూసుకుంటది కదా. ఏమైనా తింటదేమో అడుగు. అది తీసుకోవాలా? వద్దా? వద్దా అంట. షుగర్ సంతు అటువైపు ఉంటాయిరా. ఫోన్ చేస్తాడేమోలే బాగా వస్తే అన్నయ్య. ఇటు నుంచి దగ్గర 2-3 షాపులు ఉంటాయి కదా. చేయి పట్టుకో అమ్మమ్మది. ₹100 ₹80 కడుగు. ముందుకు నాడు అయితే సంతు ముందుకి. అవి ఏంటనుకున్నారు? రాగులు అనమాట. రాగులు ఇంకా సజ్జలు జొన్నలు అనమాట. అవి కడిగేసి నీరు కడిగేసి ఒక 3-4 టైమ్స్ కడిగేసి గాలించేసి మట్టి లేకుండా ఎండబెట్టాను అనమాట. ఎండకి ఇది బ్రౌన్ రైస్ అనమాట. కొంచెం పురుగు పట్టింది, అందుకని అక్కడ అలా పురుగులు పోతాయని పెట్టాను. పురుగు అంటే కొంచెం పెంకు పురుగు అంటారు కదా అది. ఇక్కడ నేను ఇల్లు అయితే చూడడానికి వచ్చానండి. రెంట్కి ఖాళీ చేయమంటున్నారు కదా, అందుకని. బాగుంది, ఎవరైనా వచ్చినా కూర్చోవచ్చు. చల్లగా ఉంటుంది. పైన ఏం లేదు కాబట్టి బిల్డింగ్లు ఉన్నాయి కదా. ఇదంతా ఈ కార్నర్ ఉంటుంది, 3 కార్నర్లు ఉంటాయి. ఇది ఇలా ఉంది. ఇది అలా వెళ్ళిపోతారండి. ఇక అక్కడ వరకును అది ఇలా కూడా వస్తుంది. ఏవి ఇవి సజ్జలు కాదు, ఇవి జొన్నలు, పచ్చి జొన్నలు. ఇవి పిండి పడతారా? ఇవి బువ్వ బాగుంటుంది. ఇవి గోధుమలు, ఇవి ఇంకొక రకం. 2 రకాలు ఉన్నాయి. ఇవి కూడా శనగలు, బెల్లము.
హాయ్ అండి. ఇప్పుడే పిండి గిన్నెకి వెళ్ళి పిండి తీసుకొచ్చి పట్టించుకొచ్చాను అనమాట. పిండి గిన్నెకి వెళ్ళాను కదా, ఇక్కడైతే మూడు పిండిలు కలిపి పట్టించాను. సజ్జలు, రాగులు, జొన్నలు అనమాట. ఇవేంటంటే చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. ఇది కొద్దిగా వేడిగా ఉంది. చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకోవాలి, స్టీల్ డబ్బాలో కానీ, లేదంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి కొద్దిగా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తాం అనుకుంటున్నాను. చూడాలి. జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇదైతే 3 కిలోలు అనమాట. మజ్జిగ తాగాను. వచ్చిన వెంటనే మజ్జిగ తాగేసాను అనమాట. ఇక్కడ బాగా ఆకలేస్తుంది. నేను అయితే పొద్దున్నే టీ తాగేసి వెళ్ళాను. టీ తాగాను కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదు. ఇది ఇంకా నేను లంచ్కి మధ్యాహ్నం భోజనానికి బదులు ఇది రొట్టె చేసి తీసుకుంటాను. ఇవి అలసందలు అంటారు కదా, అలసందలు. దీంట్లో ఏమంటారు, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేయాలి. కడిగేసి ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇది మిక్సీ చేసుకున్నాక రొట్టె చేసుకోవాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇంకా ఏమంటారు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అది మిక్సీ చేశాక చూపిస్తాను మీకు. ఈ పెనం అయితే ముందే వేడెక్కించుకున్నానండి. అంటే ఉల్లిపాయ కట్ చేసే ముందు వేడెక్కించాను. అలసందలు ఉంటాయి కదా, అలసందలు ఇలా రుబ్బేసాను అనమాట. మిక్సీ చేసేసాను అన్ని అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి ఇలా రుబ్బేసాను అనమాట. మిక్సీ చేసేసాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మనం చేసుకోవచ్చు. అటుకుల్లో ఉప్మా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా ఇది ఉంది కదా అని ఇది చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా ప్రోటీనే కాబట్టి మంచిది కదా, అందుకని ఇంక ఇది చేసేస్తున్నాను. ఇది ఒక్కటి తింటే చాలండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా రైస్ అయితే ఒక 1 మంత్ అయితే స్కిప్ చేశాను అనమాట, చూద్దామని. లేకపోతే వెయిట్ పెరిగిపోతున్నాము, అస్సలు తగ్గట్లేదు. ఏదైనా కొంచెం తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు వేస్తే పైన బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. స్కూల్ లేదా నీకు? స్కూల్ లేదా? మరి ఎందుకు వెళ్ళలేదు? అందుకే తొందరగా పంపించేసాను. హాఫ్ డేసా? నువ్వు ముక్కుతుడు, ముక్కు క్లీన్ చేసుకో. అరే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చినావు. ఏ స్కూల్ నీది? ఆదర్శ స్కూలా? ఏంటిది? అవునా? బాగా కాలాలి. కాలితేనే కొద్దిగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు
వేయించుకోవాలి, అదే సారీ. దీనికి అల్లం పచ్చడి కానీ ఇంకా టమాటా పచ్చడి కానీ పెట్టుకొని తినొచ్చు. ఇంకా ఇది ఒక్కటే చేసుకున్నాను అనమాట, నాకు కూడా ఎక్కువ తినాలనిపించలేదు. ఇదేంటంటే పాల మీద మిగడ ఉంటుంది కదా, ఆ మిగడతో తింటాను అనమాట. నాకైతే ఇష్టము పాల మీద మిగడ. ఇలా తింటే మనం డైట్ చేసినట్టు కూడా ఉండదు, మంచి ఫుడ్ తీసుకున్నట్టు అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో అయితే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో కూడా పెడతాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.